నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చేస్తుందో మాకు తెలియదు, అందుట్లో ఏముందో మాకు తెలియదు, మాకు అసలు సమాచారమే లేదు అని చెప్పేసి సాక్షాత్తు నీతి ఆయోగే క్లియర్గా కొండబద్దలు కొట్టినట్టుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తుంది. సో వాళ్ళు చెప్తేనే చేసాం, వాళ్ళ చట్టం, వాళ్ళు చేయమంటేనే చేసాం అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు మొత్తం పూర్తి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు అని చెప్పేసి ఈరోజు రుజువైనటువంటి పరిస్థితి. ఈ ఆర్టీఐ దరఖాస్తులో ఇచ్చినటువంటి సమాచారం ఏదో ఒకవేళ ఎన్నికలకు ముందే తెలుసుంటే బహుశా వైసీపీ పరిస్థితి ఇంకా ఘోరాతి ఘోరంగా ఉండేదో. మరి వాళ్ళ అదృష్టం, ఎన్నికల తర్వాత ఈ సమాచారం అయితే బయటకు వచ్చింది. సో ఇప్పటికైనా పోయింది ఏం లేదు, రేపు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అయితే అన్ని వర్గాలు నమ్ముతున్నాయి బలంగా. సో ఇక ఏమాత్రం డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పడిపోయినట్టు అంతే కదండి. ఇప్పుడు మనకేంటంటే నీతి ఆయోగ్ అనేటువంటి సంస్థ ఏవైతే కావాల్సినటువంటి సంస్కరణలు తీసుకురావడానికి ప్రజెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఆరోగ్యకరమైనటువంటి మార్పులు ఏం తీసుకురావడానికి సూచనలు చేసేటువంటి ఒక సంస్థ మాత్రమే. ఇప్పుడు మనం గతంలో కూడా చేసాం. బీజేపీ గవర్నమెంటు నీతి ఆయోగ్ ఇవ్వద్దు అంది కాబట్టి మేము ఏ రాష్ట్రానికి స్పెషల్ స్ట్రాటజీస్ ఇవ్వట్లేదు అనేటువంటిది వాళ్ళ మీద దోషిస్తారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా 2019 ముందు అడిగినప్పుడు మాకు ప్రామిస్ చేశారు కదా, మీరు ఆ రోజున మీరు కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా అన్నప్పుడు ఏంటంటే నీతి ఆయోగ్ వద్దంది కాబట్టి ఇక మీదట ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదని చెప్పేసి దాన్ని ఒక బూచిగా చూపించారు. మీరు అన్నట్టుగానే పలు సందర్భాలలో దానికి సంబంధించినటువంటి వ్యక్తులే అసలు దానికి మాకు సంబంధం లేదు, అసలు మేమెవరము పలానా వాళ్ళకి ఇవ్వమని ఇవ్వద్దని చెప్పడానికి మేము సూచనలు మాత్రమే చేస్తాం అనేటువంటిది వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అది గతం. తర్వాత ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఎప్పుడో బ్రిటిషర్స్ కాలం నాటి సర్వేలు దానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేసింది. ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అనేటువంటిది. అంతేగాని అది దానికి ఏం చట్టబద్ధత లేదు, ప్రతి రాష్ట్రం దాన్ని పాటించాలనేటువంటి కంపల్షన్ కూడా ఏం లేదు. ఆ లెక్కన వస్తే ఇవాళ బీజేపీ పాలిత ప్రాంతాలు దాదాపు 15-16 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాళ్ళెవరు ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదే. హడావుడిగా ఎప్పుడైతే వీళ్ళు దాన్ని అందిపుచ్చుకొని అడ్డమైనటువంటి రూల్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసేసి దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఇది ఉండాలని చెప్పారు. ఆ క్లాజ్ అనేటువంటిది పట్టించుకోకుండా ఒకవేళ చేస్తే వీళ్ళకి కావాల్సినటువంటి ఎవరినైనా దాంట్లో నియమించుకోవచ్చు అనేటువంటి క్లాజ్ పెట్టడంతో 3-4 సార్లు వీళ్ళు అక్కడ పంపించడం, వాళ్ళు వెనక్కి పంపించడం, ఇదంతా చరిత్ర మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మనం పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మిషల్ ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విధానం మనకి అన్ని చాలాసార్లు చూసాం 5 సంవత్సరాలు. వాళ్ళు ఏంటంటే ఒక నెరేటివ్ వాళ్ళే క్రియేట్ చేస్తారు, దాని మీద చర్చ చేస్తూ ఉంటారు. అది కనుక ఏదో ప్రమాదకరమైంది అనేటువంటిది ఏదన్నా ఇండికేషన్ వాళ్ళకు వస్తే ఇంకొక సమస్యను సృష్టించి జనాల దృష్టి దాని మీద ఉన్నప్పుడు దీన్ని చాప కింద ఇలాగా చక్కబెట్టడం అనేటువంటిది మనం చూసాం. అయితే దీనికి చట్టబద్ధత ఉంటుందా, ఇది కోర్టులో నిలబడుతుందా లేదా అనేటువంటిది వాళ్ళకి అవసరం లేదు. ఏదో మేము చేయాలి కాబట్టి చేస్తూ ఉంటాం. నిజంగా ఈనాళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నటువంటి మాలాంటి వాళ్ళకు కూడా మనలాంటి వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఈ 2022 చట్టం అంటున్నారు దీన్ని, కానీ కరెక్ట్గా ఎలక్షన్కి ఒక వారం రోజుల ముందు 10 రోజుల ముందునే దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ రావటం. అసలు ఎవరైనా కాస్తన్న ఆలోచన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు చేసే పనేనా ఇది? మీరు నిజంగా చేయాలంటే అధికారంలోకి మీరు వస్తారని ఇంత డంకా బజాయించి మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు 151+, 22+ అని చెప్తున్నప్పుడు ఒక నెల రోజులు ఆగితే నష్టం ఏంటి? ఇవాళ నిజంగా వాళ్ళు పోయి వాళ్ళే దోకున్నట్టు అయింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మొట్టమొదటిది వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మొట్టమొదటి బ్లో వాళ్ళు. వీళ్ళేదో బ్రహ్మాండమైనటువంటిది భూమి బద్దలైపోయేటువంటిది ఏదో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి గ్రాఫ్ ఇంకా వేగంగా పడిపోతా ఉంది. మీకు గుర్తుంటే సిద్ధం సభలు మొదలవగానే అప్పటిదాకా తక్కువగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టేబుల్గా ఉన్న గ్రాఫ్ అక్కడి నుంచి పెరుగుతూ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుందని ఒక సమయంలో టాక్ వచ్చింది. కానీ ఎప్పుడైతే విజయవాడలో గులకరాయి దాడి జరిగిందో అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయింది. ప్రజల్లో పల్సన అక్కడి నుంచి మేనిఫెస్టో వచ్చిన దగ్గర నుంచి ఇంకా డౌన్, మేనిఫెస్టో రావటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా పూర్తిగా. అప్పుడు దాకా ఎలా ఉందంటే
డి అంటే డి అన్నట్టుగా ఉన్నారు, ఎస్ వాస్తవం నెక్ టు నెక్ ఉందనేటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. వాస్తవం. కానీ మేనిఫెస్టో ఎప్పుడైతే నిరుత్సాహపరిచిందో, వీళ్ళు నవరత్నాలు ప్లస్ అంటే ఈ నవరత్నాలకి ఇంకొక 9 వచ్చి యాడ్ అవుతాయేమోనని జనం అనుకుంటే, ఇక అద్భుతమైన విషయం ఏంటంటే వీళ్ళ మేనిఫెస్టో కన్నా కూటమి మేనిఫెస్టో అద్భుతంగా ఉన్నా సరే, వాళ్ళు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మహానాడులో సూపర్ 6 ప్రకటించినా సరే, వైసీపీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ, లేదంటే అనుకూలంగా ఉన్నటువంటి మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, లేదంటే అనలిస్టులు కానివ్వండి, అసలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత అసలు పూర్తిగా కనుమరుగైపోతారని చెప్పేసి ఒక ప్రాపగాండా చాలా బలంగా చేశారు. ప్రజలు కూడా అంతే వెయిట్ చేశారు. కానీ మీరు చెప్పినట్టుగా వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకోవడానికి మొదటి పునాది అనేది మేనిఫెస్టోతో పడింది. అదేనండి, ఎందుకంటే ఎవరైనా మేనిఫెస్టో అంటే ఏమనుకుంటారు, ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకా ఎక్కువ ఇస్తారనేటువంటిది భావిస్తారు. నంబర్ 1. రెండోది, అసలు మేము చేసిన పనుల మూలాన జనాలు ఆర్థికంగా పరిపుష్టం అయిపోయారు, కొనుగోలు శక్తి బాగా పెరిగిపోయింది, రాష్ట్రానికి ఆదాయం విపరీతంగా పెరిగిందనే ఓ పక్కన లెక్కలు చెప్తున్నారు. జిఎస్టీపీ ఎంత ఉంది అంత ఉంది అనేటువంటిది. తీరా వచ్చి నువ్వు ఇచ్చే 3,000 రూపాయల పెన్షన్ని 500 పెంచి దాన్ని కూడా 2028లో 250, 29లో 250 అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో 4 సంవత్సరాల తర్వాత ఇవ్వబోయేదాన్ని వాళ్ళు ప్రకటించినటువంటి ఏకైక రాజకీయ పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. మరి మేధావులు దానికి బాగా కౌంటర్ చేశారు తెలుగుదేశం వాళ్ళు కూడా. బాగా వాళ్ళు ఎప్పుడో లాస్ట్ ఇయర్లో 3,500 చేస్తామంటే, మేము అసలు అధికారంలోకి రాకముందు డబ్బులు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం. ఇది బాగా జనంలోకి సూటిగా వెళ్ళింది. ఎందుకంటేనండి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇంతకు ముందు, 3,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే మాకొద్దు, మా జగనన్నే మాకు ముఖ్యం, నా జగన్ కొడుకే నాకు ముఖ్యం, మా మామయ్య ముఖ్యం, మేము ఈయనకే చేస్తామని చెప్పేసి ఎవరన్నా అంటారా? ఇవాళ ఉన్న సమాజంలో ఆ పరిస్థితి ఉందా? ఒకే దెబ్బతో ఇచ్చాడు చంద్రబాబు అనే ఒక పేరు కూడా బాగా జనంలో వెళ్ళింది. ఆ 4,000 ప్లస్ ఈ 3,000 కల్పిస్తున్నాం అనేటువంటిది. ఇది ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడే అందరూ కూడా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి రాజకీయం కాస్తో కూస్తో తెలిసిన వాళ్ళు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకో, పులి మీద పుట్టలాగా అప్పటికే ఈ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనేది రకరకాలుగా ఇప్పుడు మేధావులని సోకాళ్ళు మేధావుల్లో కూడా అది వర్టికల్ చీలికి తీసుకొచ్చింది. జగన్ ఇస్తున్నాడు కాబట్టి జగన్ ఫోటో వేసుకుంటే అనేటువంటి స్థాయికి దిగజారిపోయి అసలు దాన్ని ఏమన్నా అధఃపాతాళానికి పడిపోయి, దిగజారిపోయి కాదు అధఃపాతాళానికి పడిపోయి, అప్పటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఒక జీవిత కాలంలో సంపాదించుకున్నటువంటి ఒకే ఒక్క క్రెడిబిలిటీ అంతా కూడా ఒకే ఒక్క మాటతో, ఒకే ఒక్క స్టేట్మెంట్ తోటి అందరూ ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే మేధావులు అనేటువంటి వాళ్ళు కూడా ఒక బయాస్డ్గా ఎలా తయారవుతున్నారు, కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా చేయటం అనేటువంటిది. తర్వాత మనం లాస్ట్ టైం కూడా అనుకున్నట్టు ఏంటంటే, పొలం అనేటువంటిది, ఆస్తి అనేటువంటిది అదొక సెంటిమెంట్తో కూడుకున్న వ్యవహారం. నువ్వు ఇవాళ ఉంటావు, రేపు చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఈ ఎల్లుండి ఇంకోటి ఉంటారు, ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. కానీ అది మాత్రం ఆ పాస్ పుస్తకం అనేది అతనికి జీవితాంతం ఉండేటువంటిది. దాని మీద ఎవరిదో బొమ్మ, వాళ్ళ తాత తండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటాం అనేటప్పటికి ఏంటంటే, అప్పటికే జనంలో కాస్త అలజడి ఉన్నప్పుడు ఇంకా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీకు ఒరిజినల్స్ ఇవ్వరంట, ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట అనగానే ఒరిజినల్స్ సహజంగానే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయంటే అర్థం ఏంటండి? పూర్తి స్థాయి హక్కులు దాని మీద నీకు లేని గుండెలు జారిపోతాయి. పైగా మన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? వైజాగ్ ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టాం, ఆఖరికి మద్యం ఆదాయం, భవిష్యత్తు మద్యం ఆదాయం 20 సంవత్సరాల ఆదాయం తాకట్టు పెట్టాము. తర్వాత సెక్రటరియట్ ఇన్ని తాకట్లు పెట్టినాళ్ళు. మన ల్యాండ్ మాత్రం ఏదన్నా 10,000 కోట్లు కావాలంటే గంపగుత్తుగా ఎందుకు పెట్టరు అనేటువంటి జనంలోకి విపరీతంగా వెళ్ళింది. సో ఇప్పుడు ఈ నిజం తెలిసిన తర్వాత అసలు నీతి ఆయోగ్ అనేది వాళ్ళకి సంబంధమే లేదు, వాళ్ళు అసలు చూడలేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయలేదు అనేటువంటి నిజం ఇప్పుడు ప్రజలకు తెలిసిన తర్వాత ఇక మరింతగా చీకొట్టే అవకాశం ఉందండి. ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇదే విషయం నీతి ఆయోగ్ ఎలక్షన్కి 2 రోజుల ముందు చెప్పుంటే కనీసం 10 సీట్లు కూడా వచ్చాయి కదా. అవును. సో వాళ్ళ అదృష్టం కొద్ది ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు. కానీ ఏంటంటేనండి, ఒక్కటి కిషోర్ గారు మనం విచారించదగ్గ అంటే వచ్చే ప్రభుత్వం కూడా చాలా క్లియర్ గా, సూటిగా, నిర్దాక్షిణ్యంగా ఈ చట్టాన్ని తీసేస్తున్నాం, పక్కన పెట్టడానికి అవకాశం ఆస్కారం ఏర్పడింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే అసలు అక్కడ లేని చట్టాన్ని, లేని దాన్ని ఉన్నది మాకు చెప్పారని చెప్పడం అనేటువంటిది ఒకటి. ఎందుకంటే కొంతమంది నేతలు, కొంతమంది మహామేధావులు, ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా మోడీ తెచ్చాడు ఎందుకు తీస్తారు, అందుట్లో తప్పే ఉంది అది అని కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అవును, అరే వీళ్ళు పొత్తులో ఉన్నారు, మరి రేపు టీడీపీ పేక మీద కత్తి పెట్టి
చేయాల్సిందే నువ్వు కుదరదు, నువ్వు దీన్ని ఉంచాల్సిందే, మోడీ తెచ్చిందని ఎలా రద్దు చేస్తావు? మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని తీసేస్తానంటే జగన్మోహన్ రెడ్డి వంతపాడేటటువంటి వీళ్ళు అసలు ఆయన సంబంధం లేకపోయిన చీకటి చట్టాన్ని కూడా రద్దు చేయనివ్వరు అనే భావన కలిగింది. బట్ ఇది రేపు వచ్చే గవర్నమెంట్ ఈ నిర్దాక్షిణ్యంగా ఈ చట్టం తొలగించడానికి అయితే ఉపయోగపడుతుంది క్లియర్గా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం దాని మీదే నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి జనాలకు ఒక భరోసా అది ఏర్పడ్డది. చివరిగా మనకి విచారించదగ్గ విషయం ఏంటంటే కిషోర్ గారు, తెలుగు జాతి అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అత్యుత్తమ రేస్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలోనూ చాలా తెలివైనటువంటి వాళ్ళు అనేటువంటి ఒక ఇది ఉంది మనకి, గుర్తింపు. ఇవాళ ఎక్కడ పెట్టినా మన వాళ్ళు లీడింగ్లో ఉండటం చేయటం. అలాంటి వాళ్ళు 2019లో ఇంత దారుణంగా మోసపోవటం అనేటువంటిది కాస్త ఆలోచన పరులందరినీ బాధిస్తూ ఉంది. ఇవాళ మీకు 120-150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేటువంటి బండిని సడన్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ లాగితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అయిపోయింది ఆంధ్ర పరిస్థితి. అది మీరు ఎప్పుడైనా కార్ని స్పీడ్గా వెళ్ళేదాన్ని హ్యాండ్ బ్రేక్ దాగితే వెళ్ళే డైరెక్షన్ కంటే ఆపోజిట్ డైరెక్షన్కి తిరుగుతుంది అది. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అలా అయిపోయింది. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్, రీబిల్డ్ చేసి జనంలో విశ్వాసం నెలకొల్పాలంటే మరిది సంవత్సరాలు పడుతుందో దశాబ్దాలు పడుతుందో అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో కూడా ఇలాంటి సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాత్రం వైఎస్ఆర్సీపీని మించినటువంటి పార్టీ నాకు భారతదేశంలో ఎక్కడ కనపడలేదు, నేను చూడలేదు, ఇక చూస్తామని కూడా అనుకోవట్లేదు.